మా కదంబమాల సభ్యులకి, యూట్యూబ్ వీక్షకులకి స్వాగతం అండి. నిన్న రాత్రి అనుకోకుండా ఏదో ఇలాగే యూట్యూబ్ చూస్తుంటే ఒక ఇద్దరు ముగ్గురు యూట్యూబర్స్ పెట్టిన వీడియోస్ చూడడం జరిగిందండి. ఒక పెద్ద యూట్యూబరు ఒకతను ఒక తండ్రి కూతుళ్ళ లాంటి పాత్రలు చేసిన ఒక రీల్ని, తండ్రి కూతుళ్ళే అవ్వచ్చు, లేకపోతే అలా చేసి ఉండొచ్చు. చిన్న పిల్ల, 4, 5 ఏళ్ళు పిల్ల, ఒక తండ్రి. ఎందుకంటే ఇది చూసింది కాదండి. వాళ్ళు చిన్న చిన్న అవి వేసి చూపించి దాని మీద మాట్లాడారు. అలా చూసిందే. చాలా నీట్‌గా ఉంది. అలాంటి వీడియోని ఈ ప్రముఖమైన యూట్యూబర్ అశ్లీలంగా కామెంట్స్ చేస్తూ అతను, అతని పరివారం, అతని బ్యాచ్, ఎవరి వెనకాల అలాంటి బ్యాచే ఉంటుందేమో, చాలా అసహ్యకరమైన కామెంట్స్ చేస్తూ, ఎందుకంటే అది తీసేశారట యూట్యూబ్‌లోంచి. దాని గురించి చెప్పిన యూట్యూబర్స్ చెప్పలేక చెప్పలేక చెప్తున్నా ఉంటూ కొన్ని మాటలు చెప్తూ, అంటే వాళ్ళు ఏం కామెంట్ చేశారో అవి చెప్తుంటే నిజంగానే చాలా అసహ్యంగా అనిపించింది. ఇప్పుడు కొంతమంది చేస్తున్నారు వీడియోలు, చూస్తూ ఉంటాం ఎప్పుడైనా. చూస్తూ ఉంటే అనుకోకుండా పిచ్చి పిచ్చి వీడియోస్ కూడా సెల్లుల్లోకి దొరబడతాయిగా, మరి చూస్తూ ఉంటాంగా, ఏమిటో అనుకుని. అలాగా ఆడవాళ్ళు పిచ్చి డ్రెస్సులు వేసుకుని, లేదా పచ్చి బూతులు మాట్లాడుతూ, సినిమాల్లో ఛాన్సులు రాలేదు కాబట్టి బట్టలు ఇప్పి కూర్చుంటా అనేవాళ్ళు కొంతమంది ఉంటారు చూడండి. అలాంటి వాళ్ళ గురించి ఏం వాగినా తప్పులేదు. కానీ నిన్న చూసిన రీల్ చాలా చాలా నీట్‌గా ఉందండి. చాలా బావుంది. అందులో చేసింది చిన్నపిల్ల, పసిపిల్ల, ముక్కుపచ్చలారని పిల్ల. ఆ పిల్లని పట్టుకుని పిచ్చి పిచ్చి కామెంట్స్ చేశారట వల్గర్‌గా. అంతే కాదండోయ్! ఇది బీబీసీ ఛానల్ నుంచి కూడా ఒకాయన చెప్పారు దీని గురించి. తర్వాత చూస్తే మన పెద్ద పెద్ద ఛానల్స్‌లో గూడా దీని గురించి వచ్చింది. అతన్ని అరెస్ట్ చేశారని. సరే, ఇదంతా చూసుంటారు. ముఖ్యంగా నాకనిపించింది, నేను చెప్పదలుచుకుందేమిటంటే, ఒక సినిమా హీరో గారు నిజంగానే హీరోలాగా ట్వీట్ పెట్టడం. అదే ఏనాబోటి వాళ్ళో పెట్టారనుకోండి ఎవరు చూడరు. అతను ట్వీట్ పెట్టారట. ఇంకో హీరో గూడా ఎవరో ట్వీట్ చేశారని, మరి సీఎంలకి, డీఐజీలకి అట్లా వాళ్ళు కంప్లెయింట్ చేశారని, వెంటనే వాళ్ళు స్పందించి రంగంలోకి దిగి యాక్షన్ తీసుకున్నారని. నిజంగా ఇది శుభవార్తేనండి. ఎందుకంటే నాకు ఏమనిపించిందంటే, వాళ్ళు చెప్తున్న దాన్ని వింటుంటే, ఈ పసిపిల్లల్ని, చిన్నపిల్లల్ని రేప్ చేసేస్తున్నారు చూడండి. వార్తలు మనం చూస్తూ ఉంటాం. అలాంటి వార్త చూస్తే ఎలా బాధపడతామో, ఇది కూడా అలా అనిపించింది. అంటే ఆరోగ్యకరమైన రీల్స్ కూడా చేయడానికి, వీడియోలు చేయడానికి కూడా లేదనమాట. నచ్చవన్నమాట జనానికి. ఏదో ఒకటి వాటికి పిచ్చి పిచ్చి కామెంట్స్ పెడుతూ, ఏమిటి దీని పేరేదో డార్క్ కామెడీట దీని పేరు అని, దానికో పేరు. అది నిన్న వినేదాకా కూడా ఇలాంటిది కూడా ఒకటి ఉందని మన బొట్టుగాళ్ళకి తెలియదు. పైగా ఆయనకి 2,00,000 సుమారుగా సబ్స్క్రైబర్స్ అండి. అసలు మరి జనం ఎటుపోతున్నారు? ఆరోగ్యకరంగా చేసిన వాటికేమో ఆదరణ ఉండదు. కళాఖండాలు తీస్తే వెనక్కిపోతూ ఉంటాయి చూడండి సినిమాలు. అలాగా కొన్ని, అన్నీ కాదులెండి. అలాగా కష్టపడి మంచి మంచి నీట్‌గా చేసేవాళ్ళకి, తీసేవాళ్ళకేమో ఆదరణే లభించదు. అంతమంది చూసి సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించడం కాదండి అది. అది మరి జనం తప్పు కూడా లేదా? గవర్నమెంట్, రాజకీయ నాయకులు వెంటనే స్పందించడం, పోలీసు వారు అరెస్ట్ చేయడం ఒక మంచి పరిణామం అయితే, జనం కూడా ఇలాగా అలాంటివి సబ్స్క్రైబ్ చేసి, ఇది సంస్కారం కాదండి. ఎవరిష్టం వాళ్ళది అనొచ్చు. కానీ ఈ సోషల్ మీడియా అనేది ఒక స్టేజి లాంటిదండి, వేదికండి అది. అందులో కొంచెం సంస్కారవంతమైన బిహేవియరు, మాట, పలుకు, తీరు, మంచి వీడియోలు, హాస్యంగా ఉండేవి, నీట్‌గా ఉండేవి, డాన్సులు, పాటలు, కథలు, కబుర్లు ఎన్ని లేవండి. ఇలాంటి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించడం కూడా తప్పేనండి. ఈ మాట అనొచ్చో లేదో నాకు తెలీదు గానీ, నాకనిపించిందది. అతనివన్నీ అలాగే ఉంటాయట. ఒక్క క్షణం చూద్దాం అనుకున్నాను గానీ, అనిపించి మళ్ళీ విరమించుకున్నా. అర్థమైపోతూనే ఉంది గదా! అతనివన్నీ వీడియోస్ దాదాపు అలాగే ఉంటాయని కామెంట్స్‌లో గానీ, వాళ్ళు చెప్పడంలో గానీ నాకర్థమైంది. ఇలాంటి వాటికి సబ్స్క్రైబర్స్‌ని, లైక్స్‌ని ఆధారం చేసేసుకుని డాలర్స్ పంపి ప్రోత్సహించడం గూడా తగదు. యూట్యూబ్ లాంటి సంస్థ తగిన చట్టం చేసుకోవాలి బహుశా. ఇదే కాదండి, ఇంతకుముందు ఏదో ట్రోల్స్ అని కొన్ని వస్తూ ఉంటాయి. అందులో తిట్టుకోవడమే అసలు.
కాస్తా కూస్తా తిట్లు కావండి. లేతే ఫ్యామిలీస్ జోలికి. ఇప్పుడు ఇంతకీ ఇందులో ఈ హీరో గారు వాళ్ళ ఫ్యామిలీ జోలికి రావద్దని చెప్తున్నాడు. ఫ్యామిలీ విలువ ఉంటే ఇలాంటివి చేస్తారండి? నేను అందరికీ చెప్పేదేంటంటే మంచి మంచి వాటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రోత్సహించండి. అంతేగాని ఇటువంటి అశ్లీలమైన వాటిని కాదండి. ఓ బూతు సినిమా చూస్తే ఎంత తప్పో, ఒక బూతు కథలు చదివితే ఎంత తప్పో ఇటువంటివి గూడా చూడడం అంతే తప్పండి. ఇంతకీ ఇంత నేనెందుకు రియాక్ట్ అయ్యానంటే, ఈ రోజున ప్రతి పిల్లల చేతిలోనూ ఉంటోంది గదండీ సెల్లు. ఇలాంటివి చూస్తే ఏమైపోతారండి పిల్లలు? ఇలాంటివి చాలా ఉంటాయి గదా! వాళ్ళకేమో చెడు వైపే వెడుతుంది ఆకర్షణ పిల్లలకి. మంచేదో, చెడేదో తెలీదు గదా! ఇలాంటి బూతు విషయాలు వింటుంటే ఉత్సాహంగా, హుషారుగా ఉంటుంది. అటే పోతుంది వాళ్ళ ఇది. కాబట్టి మనం కూడా ఇట్లాంటి దాని మీద పెద్దవాళ్ళు కాస్త పిల్లల మీద కన్నేసి, ఎవరైనా ఒకవేళ యూట్యూబ్ చేస్తుంటే వాళ్ళు ఎటువంటివి చేస్తున్నారో గూడా కనుక్కొని కాస్త మందలించాల్సిన అవసరం ఉందండి. ఇటువంటివి అరికట్టాల్సిన అవసరం అయితే చాలా ఉంది. ఇప్పటికే చాలా మాట్లాడానండి. ఇంక ఉంటా, మళ్ళీ తర్వాత కలుద్దాం మరో వీడియోతో.